Thank you, God. Thank you, universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Anantha Brahmandaniki Prakrutiki Sarvada Krutanyatulu. Aham Brahmasmi. My identity is Cosmos. Atma Namaskar. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండ్ ద యూనివర్స్ అని చెప్పి ఒక సిరీస్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ అనంత బ్రహ్మాండాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, అండ్ విశ్వం యొక్క నియమాలు ఏంటి, విశ్వం యొక్క శక్తి ద్వారా ఈ అనంత బ్రహ్మాండం యొక్క సహాయం ద్వారా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్, చాలా వీడియోస్లో లాట్ ఆఫ్ మేజర్ ఇన్ఫర్మేషన్ రివ్యూల్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్. లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు, అది స్పిరిచువల్ ట్రూత్. మీరు తెలుసుకోండి, మన జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు, నామకవాసి ఏది జరగదు. ఒక ప్రాపర్ పర్పస్ ఉంటే కానీ, రీజన్ ఉంటే కానీ ఏది మీ కంటి ముందుకు రాదు. ఈ వీడియో కూడా అంతే. ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. వెరీ సూన్ మీరు హైట్స్కి రీచ్ అవ్వబోతూ ఉన్నారు. అనంత విశ్వశక్తి సహాయం ద్వారా ఈ భూప్రపంచం మీద మీరు ఏదైనా సాధించగలరు అని విశ్వం మీకు ఇచ్చిన సంకేతం అని భావించి ముందుకు అడుగులు వేయండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి లా ఆఫ్ విజువలైజేషన్, ఏంటి యూనివర్సల్ కాన్సెప్ట్ అని డౌట్గా ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ ఒక 10 to 15 వీడియోస్ ఇన్ ఎ సింగిల్ స్ట్రెచ్ చూడండి. దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏంటి యూనివర్సల్ కాన్సెప్ట్స్, ఏంటి మేనిఫెస్టేషన్ అనే క్లారిటీ వస్తుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు విల్ డిస్కస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అని అనంత బ్రహ్మాండమే చెప్తా ఉంది, విశ్వమే చెప్తా ఉంది. సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని 1000 times నేను చెప్పుంటాను, మోర్ దెన్ 1000 times చెప్పుంటాను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. మరి ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతా ఉంది. మరి మన ఫోకస్ దేని మీద ఉంది? ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం కొరకు తప్పిస్తున్నారు మీకే చెప్తా ఉన్నా. మేబీ మీరు ఇంట్లో కూర్చుంటే ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండొచ్చు, మీరు నేర్చుకున్న, తెలుసుకున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఆచరణలో పెడుతూ ఉండొచ్చు, మెడిటేషన్స్ చేస్తూ ఉండొచ్చు, విజువలైజేషన్స్ చేస్తూ ఉండొచ్చు, విస్పరింగ్ చేస్తూ ఉండొచ్చు, స్మరించవచ్చు, ఫ్యూచర్ పేస్ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు, క్లాపింగ్ థెరపీ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు, చక్రాస్ యాక్టివేషన్ కొరకు పరితపిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. బట్ రైట్ వే ఒకటి ఉంటుంది. ఏంటి రైట్ వే అంటే, మీ ఫోకస్ ఎటువైపు వెళ్తుంది అని మీరు సెల్ఫ్ అబ్జర్వేషన్ చేయాలి. ఫోకస్ ఎటువైపు వెళ్తుందో అటువైపు ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఎనర్జీ ఉన్న చోట వైబ్రేషన్ ఉంటుంది, వైబ్రేషన్ ఉన్న చోట రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎనర్జీ మ్యాచింగ్ జరగాలి, వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలి. మరి మన ఫోకస్ దేని మీద ఉంది? అప్పుల మీద ఉందా? అనంత విశ్వ సంపదని ఎలా సృష్టించాలని మన ఫోకస్ ఉందా? మన ఫోకస్ హెల్త్ ఇష్యూస్ మీద ఉందా? ఆరోగ్యంగా ఉండడం కొరకు నేను ఏమి స్టెప్స్ తీసుకుంటున్నానని దాని మీద ఉందా? మీ ఫోకస్ రిజల్ట్ మీద ఉందా, లేక యాక్షన్, నేను పని ఎలా చేయాలి అన్న దాని మీద ఫోకస్ ఉందా? ఆలోచించండి. చాలామంది రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకంకి కన్క్లూజనే మనం కర్మయోగులము. కర్మ అంటే పని ద్వారానే ఏదైనా సాధించాలి. రిజల్ట్ భగవంతుడి చేతిలో ఉంటుంది, ఈ బ్రహ్మాండం చేతిలో ఉంటుంది, కృష్ణుడి చేతిలో ఉంటుంది. రిజల్ట్ ఆశించొద్దు, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, మీ పని మీరు చేయండి అని యూనివర్స్ చెప్తా ఉంది. అదే భగవద్గీతలో ఉంది. మరి మన ఫోకస్ దేని మీదకు ఉండాలి? విశ్వశక్తి ఆవహించుకోవడం కొరకు మీ ఫోకస్ ఉండాలి. ట్రై టు అండర్స్టాండ్. మేజర్ రిజల్ట్స్ని మీరు చూడాలి అనుకుంటే, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటే, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటే, వ్యాపార అభివృద్ధిని, ఉద్యోగ అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని మీరు ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు జరపాలి అని మీరు కంకణం కట్టుకుంటే, మీ ఫోకస్ విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవహించే వైపు ఉండాలి. యూ హ్యావ్ టు అలౌ ద యూనివర్స్ టు డూ ద మేనిఫెస్టేషన్ త్రూ యూ. మేనిఫెస్టేషన్ అనేది అవుటర్ వరల్డ్లో జరగదు, ఇన్నర్ మీ లోపల మీ ద్వారా జరుగుద్ది మేనిఫెస్టేషన్. సో మీ ఫోకస్ ఏంటి అంటే, ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆహ్వానించుకోవాలి. డివైన్ ఎనర్జీస్ని, కాస్మిక్ ఎనర్జీస్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని, హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ని, హీలింగ్ చేసే ఎనర్జీస్ని మీ శరీరంలోకి ఆవహించుకోవాలి. వన్స్ అది జరిగితే మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. మీరు ఎక్కడి నుంచి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి మీ లొకేషన్ని. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ.
ఇంకా విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ అనంత బ్రహ్మాండానికి సంబంధించి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ కొరకు ఏమైనా మీరు డౌట్స్ ఉంటే, లేదా ఏదైనా ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు, దీనికి మాకు సొల్యూషన్ కావాలి అని ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక కామెంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా నా టీం నా వరకు తీసుకొస్తారు. దాని మీద ఇంకా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తా. అండ్ ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ, మన క్లాసెస్కి అటెండ్ అవుతూ, యూట్యూబ్లో అటెండ్ అవుతున్న వాళ్ళకి మేజర్ మిరాకిల్స్ వచ్చాయి. మీరు చూసిన ప్రతి మిరాకిల్ని కూడా కామెంట్లో టైప్ చేయండి. ఇట్ టేక్స్ 1 minute ఆఫ్ టైం. ఎందుకు కామెంట్లో టైప్ చేయాలా? మీరు చూసిన మిరాకిల్స్. ఎందుకంటే మీ రిజల్ట్, మీ సక్సెస్, మీకు జరిగిన మిరాకిల్, మీరు చూసిన గ్రోత్ మిగతా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. మిగతా వాళ్ళకు మీరు ఒక రోల్ మోడల్గా, మార్గదర్శకులుగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే మీరు చూసిన రిజల్ట్స్ని కామెంట్స్లో టైప్ చేయండి. త్రూ విచ్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పైర్డ్ పర్సన్గా మీరు కనిపిస్తారు. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ అడుగుతూ ఉన్నారు నాకు ప్రోగ్రామ్స్ గురించి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రోగ్రామ్స్ డేట్స్ రివ్యూల్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. September 8th లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి Season 6 స్టార్ట్ అవుతా ఉంది. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక బేసిక్ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా 7 days ఉంటుంది. September 8th నుండి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. ఆన్లైన్ జూమ్ కాల్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. హోల్ విశ్వ దర్శనం మీకు జరుగుతుంది. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. అండ్ అలానే September 21st మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అనే మాస్టరీ క్లాస్ 11 days ప్రోగ్రామ్ ఉంటుంది. కమ్ అండ్ జాయిన్ us. ఇప్పటికే స్లాట్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్రాస్ గ్లోబ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుండి తెలుగు వాళ్ళు చాలామంది మేజర్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు. మోర్ దెన్ 3,000 పీపుల్ని ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. ఎన్లైట్మెంట్ వాళ్ళ జీవితంలో చూస్తున్నారు. అదే సంఖ్యలో మీరు యాడ్ అవుదాం అనుకుంటే ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ కన్ఫర్మ్ చేసుకోండి. విల్ డూ ద జర్నీ స్టార్ట్ చేద్దాం. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనసా వాచ కర్మణ అనంత బ్రహ్మాండానికి కోరుకుంటా ఉన్నా. సర్వే జన సుఖనో భవంతు. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ వంశీ. జై హింద్.